ఇప్పటి వరకు మనం అవలంబిస్తున్న పూజలు అయితేనేమి, పునస్కారాలు, విద్య అయితేనేమి, శాస్త్రాలు అయితేనేమి, వేదాలు అయితేనేమి, ఇవన్నీ మనకి ముందు తరం వాళ్ళు దర్శించి తమ తపశక్తి వల్ల ఆ దర్శించిన దానిని యథాతథంగా మనకి ముందు అందిస్తూ వచ్చినారు. ఎలాగా అనుసంధానం చేసినారంటే వాళ్ళు ఇంతకుముందు మనలాగా ఈ బుక్కులు పెన్నులు కూడా లేని కాలంలోనే సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఈ వేదాల ప్రస్తావన ఉంది అనేది ఒక నమ్మకం. మరి ఇది 50,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలాగొచ్చింది? ఇది మనకి బుక్కులు తీసుకున్న, పెన్నులు తీసుకున్న సుమారుగా ఎంత పురాతనంగా పోయినా 3,000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినాయి. అప్పుడు కూడా పుస్తకాలు, పెన్నులు కాకుండా తాళపత్రాలు, ఆకుల మీద రాయడం, ఇలాగా ఒక్కొక్క రకం దాన్ని స్టోర్ చేస్తూ వచ్చినారు. ఇక మరి 50,000 సంవత్సరాల క్రితంవి కేవలం 3,000 సంవత్సరాల నుంచి ఉండే సాధనాల ద్వారా ఎలా ముందుకు వచ్చినాయి? కనీసం అంటే ఆ 47,000 సంవత్సరాలు ఎలా ముందుకు వచ్చాయి అంటే కేవలం కర్ణ సంప్రదాయం వల్ల వచ్చింది. కర్ణ సంప్రదాయం అంటే మన దాంట్లో ఒక గురువు చెప్పగా శ్రద్ధగా ఒక శిష్యుడు వినడం, అలాగే విని దాన్ని బాగా మైండ్లో నిక్షిప్తం చేసుకొని వాడు ఒక ఆచార్యుడుగా మారిన తర్వాత వాడు తనలాగే ఎవరైతే విద్యార్థులు విద్యను అర్థించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యథాతథంగా చెప్పేవాడు. అలాగా గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంకొక తరానికి తీసుకెళ్లేవారు కొందరు గురువుని మించిన జ్ఞానాన్ని కూడా ముందు తరానికి తీసుకెళ్ళారు. గురువు 1 నుంచి 100 చెప్తే ఆయన 100 నుంచి 1000 వరకు ఆయన జ్ఞానాన్ని సమకూర్చుకొని ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఒక ముందు తరానికి తీసుకెళ్లిన వాడిని, అంటే గురువుని మించిన జ్ఞానం పొందిన వాడిని ద్రష్ట అంటుంది సంస్కృతం. అంటే అటువంటి గురువులు కానీ ద్రష్టలు కానీ ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు మనం చదువుతున్న ఈ వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ మనకి ఈరోజు చేరువలో లేదు. మరి ఇటువంటి గురు శిష్య సంప్రదాయం ఎంత ముఖ్యమైనది అంటే సనాతన ధర్మంలో ఒక గురువు లేకపోతే జ్ఞానం లేదు. ఒక శిష్యుడు ముందు తరాలకు తీసుకోకపోతే, ఆయన కూడా ముందు తరంలో గురువు కాకపోతే విద్య అక్కడికి ఆగిపోతుంది. అంటే ఈ గురువు శిష్య సంబంధం అనేది ఒక చైన్ లాగా నిరంతరం సాగుతూ ఉంటేనే జ్ఞాన ప్రవాహం వెళుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఈరోజు ఒక ఉదాహరణ చూస్తున్నాం. మనకి గురువుల్లో చాలా ముఖ్యమైన వాడు ప్రాతస్మరణీయులు. ఎప్పుడు గురువులలో ముందు వరుసలో ఉండేవారు ఎవరంటే మన దక్షిణ భారతదేశానికి చెందిన వారిలో ముఖ్యంగా శ్రీ ఆదిశంకరాచార్యులు వారు. వాళ్ళు కేరళలో పుట్టి మొత్తం భారతదేశాన్ని ముమ్మార్లు పైనుంచి కిందికి తన తర్కం ద్వారా అందరినీ ఓడిస్తూ 72 అవైదిక మతాలు, ఇప్పుడు మనం అనుకుంటాం ఎంత కాలం పాపిష్టి కాలం వచ్చిందా, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు అని. ఇంతకు మించినవి 72 మతాలు అప్పట్లో భారతదేశాన్ని చిన్నం చేసినప్పుడు ఈయన శంకరుల వారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పుట్టి మొత్తం ధర్మస్థాపన చేసి, ఇన్ని మతాలు ఉంటే మనలో మనకి వైషమ్యాలు వస్తాయి, నీ దేవుడు గొప్పవాడు, నాకు దేవుడు గొప్పవాడని మనం కొట్లాడుకుంటామని చెప్పేసి అందరివి తీసేసి ఆయన కేవలం 5 మంది మాత్రమే పెడతాడు. 5 పెట్టేసి ఈ పంచారాధన మాత్రమే చేయండి, మిగతా దేవుళ్ళు ఎవరు వద్దు, ఎందుకంటే వీళ్ళని చేస్తే మీరు అందరికీ చేసినట్లే అని ఒక 5 మందిని ఆయన స్టార్ట్ చేసుకొని 5 మంది ఆరాధన చెప్తాడు. దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పింది సూర్య భగవానుని, తర్వాత విఘ్నేశ్వరుణ్ణి, తర్వాత శివుణ్ణి, తర్వాత విష్ణువుని, తర్వాత అమ్మవారిని. ఈ 5 మాత్రమే మనకి శాస్త్ర ప్రకారంగా మనం పూజించవలసిన దేవతలు అని అప్పట్లోనే ఆయన నిర్ధారణ చేసి ఈ ఏదైతే ఉందో ఈ పంచదేవత ఆరాధన ఆయన నుంచి వచ్చింది. ఆయన కాలంలో కపాలికులు, సిద్ధులు చాలామంది ఉన్నారు. వారి వారి ప్రభావం సమాజం మీద గట్టిగా ఉంది. కానీ ఆయన అదే చదువును బాగా పవర్ఫుల్గా ఇక్కడి నుంచి అక్కడి వరకు అప్పుడు ఒకరి మీద ఒకరికి తర్కానికి కూర్చుంటే కొన్ని రోజులు పట్టేవే. అలాగా అటువంటి ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా ఆయన 3 సార్లు కింద కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వెళ్ళి ఈ అవైదిక మతాలన్నీ తీసేసి ఆయన కేవలం పంచమత స్థాపన చేసిన మహానుభావుడు. ఈయన ఇంత మహానుభావుడు కావడానికి ఈయనే ఇంత జ్ఞానవంతుడైతే మళ్ళీ ఈయనకి జ్ఞానం ఇచ్చిన గురువు ఎంత గొప్పవాడై ఉండాలి. ఇప్పుడు ఆ గురువు యొక్క ప్రస్తావన చూద్దాం. ఆయన గురువు పేరు గోవింద భగవత్పాదులు. ఆయన పేరు గోవింద పాదాచార్యుల వారు. ఆయన్ని షార్ట్కట్గా గోవింద భగవత్పాదులు, ఎందుకంటే ఆయన పాదాలు సాక్షాత్ భగవత్ స్వరూపం కాబట్టి ఆదిశంకరాచార్యుల వారే వారిని గోవింద భగవత్పాదులు అనిపించేవారు. ఇలాగా ఈయనకి మూలకథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి బాగా చూడండి, శ్రీశైలంలో ఇంతకుముందు రెనోవేషన్ చేయడానికి ముందు మనం ఎవరైనా చూసింటే మనం గర్భగుడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక వాకిలి వస్తుంది, ద్వారం.
ఆ ద్వారానికి పైన ఒకటి పంచలోహాది ఒక షీల్ట్ కట్టించేవాడు, అంటే ఒక ఆర్ట్ ఉండేదన్నమాట. ఆర్ట్లో ఒక పక్క పాము రూపంలో ఉండి పైనంతా ఋషిలాగా ఉండి కింద పాము ఉంటుంది, ఇంకొక ఆయనకి పైనంతా ఋషిగానే ఉంటాడు, కింద పులి కాళ్ళు ఉంటాయి. ఇది వ్యాఘ్రపాదుడు, పులి కాళ్ళు ఉండే ఆయన్ని వ్యాఘ్రపాదుడు అంటారు. సంస్కృతంలో వ్యాఘ్రం అంటే పులి, ఆ పులి కాళ్ళు కలిగిన వాడు కాబట్టి వ్యాఘ్రపాదుడు. ఆయన ఒక మహామేధావి. ఇక పతంజలికి వచ్చేసి యోగ సూత్రాలకి చాలా మూలకర్త. ఇప్పుడు దేహంలో ఉండే ప్రతి యోగం ఒక పాము రూపంలో ఉంటుందని నిరూపించిన మహానుభావుడు. అలాగే ఆయన స్వరూపం కూడా పాము రూపంలాగానే ఉంటుంది. సగం ఋషి స్వరూపం, సగం పాము రూపంలో ఉంటాడు. ఆయన్ని మనం పతంజలి అంటాం. ఇప్పుడు మనకి పతంజలి స్టోర్స్ బాగా తెలుసు మనకి, ఎందుకంటే ఆయన స్పృశించని ఐటెం లేదు. ఆరోగ్యం గురించి కానీ లేదా యోగ సూత్రాల గురించి కానీ మనకి పతంజలి ద్వారానే శాస్త్రం ముందుకు వచ్చింది. ఇలాగా ఈ పతంజలి వ్యాకరణకర్త, మహావ్యాకరణకర్త. అంటే ఎలాగంటే నువ్వు ఇప్పుడు మనం చదువుతున్న వ్యాకరణాలు అంటే గ్రామర్, ఇంగ్లీష్లో గ్రామర్ అంటే తెలుగులో వ్యాకరణం అంటారు. ఈ వ్యాకరణానికి మహాభాషలు రాసిన మహానుభావుడు ఈయన. ఒకసారి ఈయన జ్ఞానాన్ని చూసి 1000 మంది శిష్యులు ఒకేసారి వస్తారు, అయ్యా మీ అపారమైన జ్ఞానాన్ని మాకు కూడా ప్రసాదించండి, మేము ముందు తరాలకి తీసుకెళ్ళాలి కదా అని వచ్చి వాళ్ళు వేడుకున్న తర్వాత ఆయన వాళ్ళకి విద్యనివ్వడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఒక కండిషన్ పెడతాడు ఆయన, ఒరే నాయన నేను చెప్పేటప్పుడు ఈ దేహంతో ఉండండి, నేను ఇంకొక స్వరూపంగా మారిపోతాను. నేను చెప్పేటప్పుడు ఆయనది యాక్చువల్గా ఆదిశేషు అవతారం అయింది పతంజలి. నా స్వరూపం చాలా భీకరంగా ఉంటుంది, మీరు ఆ స్వరూపాన్ని చూస్తే మీరు విద్యను కూడా నేర్చుకోలేరు మీరు. కాకపోతే మీకు విద్య నేర్పేయాలి కాబట్టి నేను ఒక ఏర్పాటు చేస్తాను, దానికి ఒక పదరా కడతాను. నేను పదరా వెనకల నేను కూర్చుంటా, మీరు అవతల కూర్చోండి. 1000 మంది ఒక పెద్ద మండపంలో కూర్చోపెట్టి ఒక పెద్ద పరదాన్ని అడ్డం వేసి ఈ పరదా వెనక ఈయన కూర్చొని ఒక పీఠం వేసుకొని ముందు శిష్యుల్ని పెడతాడు. పెట్టిన తర్వాత స్టార్ట్ చేయడానికి ముందు ఒక మాట చెప్తాడు, బాగా వినండి. ఈ 1000 మందిలో ఎవరే కానీ నేను వ్యాకరణం చెప్పేటప్పుడు కనుక లేచిపోతే వాడు బ్రహ్మ రాక్షసుడు అయిపోతాడు. సమానంగా కూర్చొని వినండి, నాదంతా అయిపోయిన తర్వాత వెళ్ళండి, మీరు ఎవరికి నేర్పేయాలో వాళ్ళకి నేర్పేయండి దీన్ని అని చెప్పేసి ఆయనకి ఇంకొక కండిషన్ చెప్తాడు, ఎట్టి పరిస్థితిలో నేను చెప్పేటప్పుడు పరదాని ఎత్తరాదు పైకి. అది రహస్యం. అది ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి మీరు. ఆ మాట ఇస్తే నేను మీకు చదువు చెప్పడానికి రెడీ అంటే అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత పెద్ద పరదా ఏర్పాటు చేస్తారు. పరదా వెనకలైన పీఠం వేసుకొని కూర్చుంటాడు. ముందంతా దాదాపు 1000 మంది శిష్యులు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అందులో ఇంకా స్టార్ట్ అయ్యేది ఒకరికి అనుమానం వస్తుంది. చూడండి, అందరూ మంచోడు ఉండరు కదా, దీంట్లో ఒక్క చెడ్డోడు ఉన్నాడు అక్కడ. వాడు ఏం చేస్తాడు, ఈయన ముందే శాపాలు పెడుతున్నాడు, ముందే శాపాలు పెడుతున్నాడు, ఎందుకు ఇదిని సరే చూద్దాం లేచిపోతే ఏమవుతుందని ఏం చేస్తాడు, పరదా పడిన నెక్స్ట్ సెకండ్ ఆ కుర్రాడి లేచి వెళ్ళిపోతాడు. ఈయన వ్యాకరణం చెప్తూనే ఉంటాడు. చెప్తూ ఉండగా ఒక కుర్రాడు ఆత్రం తట్టుకోలేక ఆయన 1000 నాలుకలతో, అంటే తన విశ్వస్వరూపాన్ని తీసుకొని ఈ పాముకు ఉండే 1000 నాలుకలు చేసుకుని ఆ 1000 నాలుకలతో ఒక్కొక్క కుర్రాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఒక పక్క వ్యాకరణానికి భాషలు చెప్తూ పోతుంటాడు. వినేవాడికి అనుమానం వస్తుంది, ఇంతమంది స్టూడెంట్స్కి ఒక్కసారి ఈయనొక్కటి ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు, మెల్లిగా ఆ పదాన్ని టక్ అని పైకి ఎత్తేస్తాడు. ఆయన ముందే చెప్పింటాడు చాలా కండిషన్ అని. ఎందుకు చెప్పింటాడంటే ఆదిశేషుకి చాలా భయంకరమైన కాలకూట విషం నోళ్ళలో ఉంటుంది, నోట్లో. ఎప్పుడైతే దాన్ని ఎత్తేస్తారో ఆ విషధాటికి అప్పటి వరకు ఆ పదరాకి తగిలి అక్కడే ఉండే ఆ విషం ఆ పైకి ఎత్తుతానే ఆ విషం కంప్లీట్గా ఆ పిల్లల్లోకి వెళ్ళిపోతుంది, విద్యార్థుల్లోకి. మొత్తం బూడిద కుప్పలై పడిపోతారు 999 మంది. ఇదంతా అయిపోయిన తర్వాత వీడు బయట పోయిన క్యాండిడేట్ లోపలికి వస్తారు. ఎవరెవరే ఏమి ఇక్కడ వరకు బాగానే ఉంటే ఈ మితి కుప్పలు ఉన్నాయి కదా అనుకుంటారు. మెల్లిగా చూసుకుంటూ వస్తే అప్పటికి ఆయన మామూలు స్వరూపానికి వచ్చేసి తలచ చేయి పెట్టుకుంటాడు. ఎంత పని చేసుకున్నారా మీరు, 10 సార్లు చెప్తే కూడా వినలేదు, మీ యోగం ఇక్కడికి ఉంది, కాలిపోండి అని చెప్పేస్తారు. తర్వాత వీడు మెల్లిగా చూసి ఏదో జరగడానికి జరిగిందని మెల్లిగా తప్పించుకోపోతుంటే రే నువ్వు రారా, వాళ్ళు ఏం నాకు అర్జెంట్ పని ఉందంట, నాకి నీ దగ్గరకు అర్జెంట్ పని ఉంది, రా నువ్వు రా. వస్తాడు, కూర్చో అంటాడు. ఆయన అంటాడు, నేను ఏమైనా తప్పు చేసిండే నన్ను క్షమించండి, ఇంసేపు ఎక్కడికి పోయినావు రా, బయటికి పోయినాను, మీరు ఏదో చెప్పినారు కదా బ్రహ్మ రాక్షసుడని, అదే టెస్ట్ చేసేకి పోయినాను.
అప్పుడు అంటాడు, రే 1000 మందిలో నువ్వు ఒక్కడే మిగిలినావు, దేవుడు నిన్ను మిగిల్చినాడంటే ఒక అర్థం ఉంది దీంట్లో. నీ అదృష్టం ఏ రేంజ్లో ఉందంటే 99 అంటే 999 మందిని లేపేసి ఒక్కడు మిగిలినావంటే నీది మామూలు అంశం కాదురా, నువ్వు కూర్చో, నీకు నేను చెప్పాల్సిన వ్యాకరణం నీకు చెప్తాను, ఆ వ్యాకరణాన్ని తీసుకొని నీవు ఎక్కడికన్నా వెళ్ళిపో, ఎందుకంటే నేను చెప్పాలని కూర్చుకున్న సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి ఆయన ఆ కుర్రాడిని కూర్చోబెట్టి తన దగ్గర ఉండే వ్యాకరణ జ్ఞానాన్ని ఆ కుర్రాడికి ఇచ్చేస్తాడు. ఆ కుర్రాడు తీసుకున్న తర్వాత, జ్ఞానం తీసుకున్న తర్వాత వాడు ముందు పోయే లోపల గురువు మాట ఎప్పుడు తప్పరాదు కదా. గురువు ఏం చెప్పినాడు, ఎవడైతే లేచిపోతాడో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని చెప్పినాడు కదా. కొద్ది కాలానికే వాడి దేహంలో మార్పులు వచ్చి వాడు చాలా చిన్న సమయంలోనే ఒక బ్రహ్మరాక్షసుడుగా మారిపోతాడు. ఇప్పుడు వాడు ఊరిలో ఉండడానికి లేదు, ఊరిలో వాడు పెట్టుకోరు, లేదంటే చంపేస్తారు. వాడేం చేస్తాడంటే వింధ్యాపర్వతాలు, అంటే భారతదేశానికి మధ్య భాగంలో ఉండే వింధ్యాపర్వతాల దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద రావి చెట్టు చూసుకొని దాని మీద కూర్చుంటాడు. అలా కూర్చొని ఆయన పని ఏమంటే, వీడికి వ్యాకరణం వచ్చు బ్రహ్మరాక్షసుడికి. మామూలుగా రాక్షసులకి ఏమొస్తాయి, చంపడం తినడం ఒకటే వచ్చు. వీడు జ్ఞానంతో కూడుకున్న రాక్షసుడు, వీనికి వ్యాకరణం కూడా వచ్చు. వాడు అందుకే ఏం చేస్తుంటాడంటే, చూడండి తినే దాంట్లో కూడా టేస్ట్ ఎట్లా మారిపోతుందంటే, అందరినీ తింటే ఏం టేస్ట్ ఉంటారు, కొంచెం వ్యాకరణం తెలిసిన వాడిని తింటే రుచి ఉంటుంది అనుకుంటాం. వాడు ఆ రావి చెట్టు మీద కూర్చొని, వింధ్యాచలం మధ్యలో ఉంది కాబట్టి భారతదేశానికి, ఇటు దక్షిణ భారతదేశం అటు ఉత్తర భారతదేశం, అప్పట్లో వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు పైనుంచి కింద భాగానికి వచ్చేవాళ్ళు. అక్కడంతా కంప్లీట్ చేసుకునే ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ వ్యాకరణంలో చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీ దక్షిణ భాగంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు వింధ్యా పర్వతాన్ని దాటుకొని ఆ అడవుల గుండా వచ్చి దక్షిణ భారతంలో నేర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళు. అట్ ది సేమ్ టైం కింద వాళ్ళు పైన విద్యలు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఉజ్జయిని కానీ లేదా పాటలీపుత్రం కానీ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళు. ఈ సెంటర్ పాయింట్లు ఎందుకు కూర్చుంటారు అంటే, ఇక్కడ అందరు కలుస్తారంట స్టూడెంట్స్, పైన కింద అప్ డౌన్ చేసేవాళ్ళు అందరూ. వాళ్ళకి తెలిసిన జ్ఞానం వాళ్ళకి తెలియాల్సిన సలహాలు వాళ్ళు ఇచ్చుకుంటూ అదొక పెద్ద జంక్షన్ లాగా మారిపోతుంది. అదే జంక్షన్లో ఈయన కూర్చొని చెట్టు మీద. ఎవరైనా వచ్చినారనుకోండి, ఉపనయనం చేసిన వాళ్ళని ఈజీగా గుర్తుపట్టచ్చు. బ్రాహ్మణంలో ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక విద్య నేర్చుకోవడానికి ముందు ఒక ఉపనయనం చేసుకుంటారు. ఉపనయనం అంటే అప్పుడే జంధ్యం కొత్తగా ఉంటుంది, శిఖ అప్పుడే మెరుస్తూ ఉంటుంది. అంటే వీడు ఇప్పుడు రెడీ ఉన్నాడు, వేదం నేర్చుకోవడానికి వెళ్తున్నాడని ఎవరైనా గుర్తుపట్టచ్చు. అటువంటి వాళ్ళని పిలిచి ఆయన ఏం చేస్తుంటారంటే, పైనుంచి కనపడుకోకున్నట్ల చెట్టు ఆకుల్లో దాక్కుని, ఒరే నాయనా మీరు వ్యాకరణం చదువుతారు కదా, మీకు నిజంగా ఈ జ్ఞానం ఉంటే ఈ విషయం చెప్పండి అని ఒక ప్రశ్న అడిగేవాడు. ఆయన అడిగే ప్రశ్న కూడా ఎలా ఉంటుంది అంటే, పచ్చనే ధాతు మీద క అనే అక్షరాన్ని చేరిస్తే ఏమొస్తుంది అని అడుగుతుంటాడు. వాళ్ళు సంస్కృతం దాంట్లో వ్యాకరణం తెలిసిన కుర్రాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అది చాలా చిన్న ప్రశ్న. పక్వం అనేవాడు. పక్వం అంటే సంస్కృతంలో బాగా మాగినది అని అర్థం. ఎప్పుడైతే పక్వం అని అనేవాడో, నువ్వు కూడా బాగా పక్వం అయిపోయినావు అని తీసుకొని తినేసేవాడు. చూడండి, వాని చేతితో పక్వం అని చెప్పించి తినేసేవాడు. ఇది కొంచెం ఎడ్యుకేటెడ్ సాడిస్ట్ ఉన్నట్లే. ఇది ఇలాగే జరుగుతుంటుంది. వచ్చిపోయే వాళ్ళంతా చంపుకుంటూ పోతుంటాడు. ఈయన ఒక పక్క విద్యకి ఆటంకం కలిగిపోతుంది. ఇంకా మీద వాళ్ళంతా ఇటు తినుకుంటూ కూర్చుంటే ఎప్పుడు ముందుకి విద్య ఇలాగెళ్ళాలా? ఈ విషయాన్ని ఇదే పతంజలి తన జ్ఞానం ద్వారా దర్శించుకొని ఆయన చెప్తాడు, వీడు ఇట్లే ఉంటే గినా వీడు మొత్తం అందరినీ చంపేస్తాడు, ఫస్ట్ వీడికి ఏదో ఒక దారి చూపించాలి. వీడిని చంపేద్దామంటే వీడు శిష్యుడు అయిపోయాడు. శిష్యుని చంపేకి గురువుకు మనసు రాదు. సరే ఏం చేస్తాడు, ఇంకొక రూపాన్ని తీసుకొని చంద్రశర్మ అనే ఒక వ్యక్తి రూపాన్ని దాల్చి ఈయన దగ్గరికి వస్తాడు. సేమ్ ఆయన పట్టుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ బాగా మెండుగా పెట్టుకొని కరెక్ట్ ఆ చెట్టు దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత యథాలాపంగా ఆయన వచ్చి మళ్ళీ ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా నువ్వు దానికైనా పోతుండేది అవును, ఇది చెప్పు ఆయన అంటాడు. అదే ప్రశ్న అందరికి అడిగితే పక్వం అనే ఒక మాట అని అంటాడు. ఈయన ఏం చెప్తాడంటే, అది పక్వం అంటాడు. అంటే తాను కాదు పక్వం, అది పక్వం. దీంట్లో అది ఎందుకు చేర్చినవరా, బతికిపోయినావు పో అంటాడు. ఎందుకంటే అది అంటే ఇంకొక దాన్ని చూడాలి, వాడిని కాదు. అప్పుడు రే ఇంతమంది చచ్చిపోయినారు నా చేతిలో, నువ్వు ఒకటి తెలివిగా సమాధానం చేసినావురా, పక్వం అని అంటే నువ్వు కూడా నాలో పక్వం అయిపోయేవాడివి, అది పక్వం అన్నావు కాబట్టి అదేదో వేరేది ఉంది, దాన్ని వదిలేసాయి. కానీ ఇన్నాళ్లకు నువ్వు నాకు దొరికినావు, నీకు విద్య నేర్పిస్తాను, నీలో మంచి వర్చస్సుంది అని ఏం చేస్తాడు, నువ్వు విద్య నేర్చుకోవాలంటే ఈ చెట్టు మీదకి ఎక్కాలను. ఆయన అంటాడు, ఏమండి ఏడని బాగా మట్సన ఇంత పెద్ద జాగం కింద కూర్చొని చేసుకోవచ్చు. నువ్వు కింద కూర్చుంటే నీ మైండ్ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి సుఖానికి పడి నిద్రపోయినావు అనుకో, నేను చెప్పేటప్పుడు నేను అంత కష్టపడి చెప్పిన దానికి ఏముంటుంది లాభం? అందుకే లేదు, నువ్వు నేనుండే చోటికి రావాలి, నీకు అభయం నేను ఇస్తున్నా, ఏం చేయనని, నీకు విద్య నేర్పిస్తాననే మాట కూడా ఇస్తున్నా.
నేను వాడిని చెట్టు ఎక్కిస్తాడు, చంద్రశర్మ చెట్టు ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఎలాక ఎంతటి చోట కూర్చోబెడతాడంటే ఒక కొమ్మకి చిటారు కొమ్మ ఉంటుంది, అంటే బాగా బలంగా ఉంటుంది చెట్టు కానుకున్న ప్రదేశం, వస్తూ వస్తూ సన్నగా అయిపోతుంది, దాన్ని చిటారు కొమ్మ అని. ఈ చిటారు కొమ్మ ఆయన బరువు మోసేంత చిటారు కొమ్మని చూపించి నువ్వు అక్కడ కూర్చోని చెప్తాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఉన్నట్టుండి నేను భాష్యాలు చెప్తా, రాసుకుంటూ పోవంటాడు. చూడండి అతని పరిస్థితి ఎట్లుంది, చావు తప్పింది. సరే తప్పింది అనుకునే లోపల విద్య నేర్పిస్తాను అంటున్నాడు బోనస్గా. విద్య నేర్చుకోవాలా, కరెక్టే, సాధనాలు ఏం లేవు ఈయన దగ్గర, ఏమేం లేదు. పోని విందామంటే అదే చిన్న పెద్ద వ్యాకరణం. అలాగేం చేస్తాడంటే అప్పుడు ఆ కుర్రాడు అదే చెట్టు మీద కూర్చొని తన చేతికి అందినన్ని రావి ఆకుల్ని తీసుకుంటాడు. బాగా గుబురుగా పెరిగి ఉంటుంది ఆ చెట్టు. ఆకుల్ని తీసుకొని ఏం చేస్తాడంటే తన తొడని చీల్చుకొని ఒక కట్టె ద్వారా ఆ రావాకులపై ఈయన ఒక పుల్లనెద్దుకొని ఆయన చెప్తూ ఉన్నట్లంతా రాసుకుంటూ పోతాడు. అలా రాసిన వాటిని అంతా కింద గిడుచుకుంటూ పోతాడు. అక్కడ పెట్టుకోవడానికి చోటు లేదు కదా, కిందకి విడుస్తూ పోతాడు. అలాగా 9 రాత్రులు 9 పగళ్ళు నిరంతరంగా ఆయన చెప్తూనే ఉంటాడు, ఈయన రాస్తూనే ఉంటాడు. 2-3 సార్లు నిద్ర వచ్చినా కూడా కొమ్మ మీద నుంచి కిందకి పడితే చచ్చిపోతాననే భయంతో ఆయన అట్లా గట్టిగా కూర్చొని మొత్తానికైతే ఆయన చెప్పిన వ్యాకరణం అంతా విని ఆయన ఒక ఈ ఆకుల మీద రాసుకొని కిందకి జారవిడిచేసుకుంటాడు. అయిపోయిన తర్వాత బ్రహ్మ రాక్షసుడు అయిపోయిందిరా, ఈ రోజుకి నా పని అయిపోయింది, నా విద్య ఎవరికొకరికి నేర్పేయాలనుకున్నాను, నువ్వు మంచోడు దొరికినావు, సరే పో బతుక్కోపో అని చెప్పేసి బ్రహ్మరాక్షసుడు దిగేసి ముందుకెళ్ళిపోతాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడికి ఉండే శాపం తొలగిపోతుంది. ఎందుకంటే ఒకడికి విద్య ఇచ్చినాడు కాబట్టి ఆ బ్రహ్మరాక్షసుడు అనే పదవి పోయి మామూలు మనిషిగా పోయి ఒక వైరాగ్యం వస్తుంది. ఆయన జీవితంలో అన్నీ చూసేసినాను, ఇప్పుడు ఏదైనా ఒక మంచి గురువుని చూసుకొని ఆయనకి శిష్యరికం చేయాలని చెప్పేసి ఒక గురువు దగ్గరికి పోతాడు. ఆయన పేరు గౌడపాదాచార్య, ఆయన మహానుభావుడు. గౌడపాదాచార్యుల దగ్గరికి వెళ్ళి, స్వామి మీ దగ్గర ఇలా నేను సన్యాస దీక్ష తీసుకొని మీ కాళ్ళ దగ్గర సేవ చేస్తూ ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన అంటాడు, నీకు నేను విద్య నేర్పుతాను, ఈ రోజు నుంచి నువ్వు నాకు ప్రథమ శిష్యుడు అవుతావు, కానీ నీకు విద్య నేర్పడానికి మూల ఒక కథ ఉంది నాకు. ఎందుకంటే ఈ విద్య నేర్పడానికి నీకు నేర్పడానికి నేను ఇన్నాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నాను, లేదంటే నేను ఎప్పుడో ఇక్కడ పర్యటనకి వెళ్ళిపోవాలి. దేనికోసం అంటే నీకు నేను నేర్పే విద్య ముందు రాబో కాలంలో ఒక మహానుభావుడు నీ దగ్గరికి వస్తాడు. అక్కడ వచ్చినప్పుడు ఆయనకి విద్య చెప్పే శక్తి నీకు మాత్రమే ఉంది కాబట్టి, ధారణ శక్తి నీకు ఉంది కాబట్టి నిన్ను ప్రిపేర్ చేసి నర్మదా నది తీరంలో ఒక ఒడ్డుకు కూర్చోబెట్టేసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు గౌడపాదాచార్యుల దగ్గర శిష్యరికం చేసిన ఈయన ఎవరైతే బ్రహ్మరాక్షసుడు ఉంటాడో ఈ బ్రహ్మరాక్షసుడు అక్కడ గురుస్థానంలో కూర్చుంటాడు. అక్కడ ఆయనకి సన్యాసనామం ఏం చెప్తారంటే గోవింద పాదాచార్యులు అని పెడతారు. పెట్టిన తర్వాత శిష్యుల్ని వెయిట్ చేసుకుంటూ ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు. ఇక్కడ ఒక పక్క ఈ కుర్రాడు పైనుంచి ఆకలి కిందకి ఇడిచేసినాడు. ఇప్పుడు ఈ ఆకలిని తీసుకుని ఏం చేస్తాడంటే ఏది ఉండదు సాధనం, తన ఒంటి మీద ఉండే వస్త్రాన్ని కింద పరిచి అవన్నీ మూట కట్టుకొని, పాపం చాలా విలువైన వ్యాకరణాన్ని చెప్పింటాడు. ముందు తరాలకు పోవాలంటే జాగ్రత్తగా ఉండాలని మెల్లిగా గంటు కట్టి ఆ గంటిని భుజానికి వేసుకొని పాపం అడవిలో ప్రయాణం మొదలు పెడతాడు. అప్పటికి 9 రోజుల నుంచి ఆయనకి నిద్రాహారాలు రేవి ఉండవు, ఎక్కడ నిలబడితే అక్కడ నిద్ర వస్తుంటుంది మనిషికి. లాస్ట్కి చివరి ఆఖరికి ఒక చెట్టు నీడ చూసుకొని అక్కడ కింద పడిపోతాడని చూసొచ్చు. కొద్దిసేపటికి మెలుపోయి చూస్తే ఒక మేక ఆకులను తింటూ ఉంటుంది. అప్పుడు చాలా బాధ అయిపోతుంది, ఇంత కాస్ట్లీ వ్యాకరణాన్ని మేకలు తినేసాయి కదా అని ఆ మేకను ఇదిలిచ్చి ఉండే వాటిని జోపానం చేసుకొని మళ్ళీ గంటు కట్టేసుకుంటాడు. అప్పుడు ఈ ఏదైతే మేక తింటుందో దానికి ఒక భాష్యం రాష్ట్రాల సంస్కృతంలో, దాన్ని అజభక్షిత భాష్యం. అజ అంటే మేక సంస్కృతంలో, అజభక్షిత అంటే మేక తిన్నది అని అర్థం. ఆ భాష్యం అప్పుడు మొదలైంది. ఎప్పుడైతే ఉండే వాటినన్నా జోపానం చేసుకున్నానే మళ్ళీ మూట కట్టుకొని ఆయన అడవిలో ఉంటే ఇదే కథ ఉంటుందని ఊర్లోకి వెళదామని చెప్పేసి దగ్గరుండే ఒక ఊర్లోకి ఎంటర్ అవుతాడు. అప్పటికే ఆయనకి ఆహారం సరిగ్గా లేనందున ఒక అరుగు ఉంటుంది, పెద్దది అరుగు, పోయి ఆ మూటను అక్కడ పెట్టేసి అరుగు మీద పడిపోతాడు దబాలు. అది ఆ ఊర్లో ఒక ముఖ్యమైన వైశ్యుడి, మంచి ధనవంతుడైన ఒక వైశ్యుడి ఇల్లు ఉంటుంది. ఆయన వైశ్యుడు వస్తూ చూస్తాడు, ఎవరో పాపం కింద పడిపోయినాడు, ముఖం పీక్కుపోయింది, మంచి వర్చస్సుంది కుర్రాళ్ళు, ఏదో వేదాలు ఏమో నేర్చుకున్నాడేమో, శిఖాగిక ఉంది అని చెప్పేసి పాపం కూతుర్నే పిలుస్తాడు ఆయన. ఎందుకంటే ఆ కూతురు ఆయుర్వేదం నేర్చుకుని ఉంటుంది. ఆమె వచ్చి చూస్తుంది, ఆయనకి పల్స్ గిల్స్ టోటల్ అంతా డౌన్ అయిపోయింది. 10 రోజుల నుంచి ఆహారం లేదు, నీళ్లు లేదు. అప్పుడు అంటుంది, ఈయన బతకాలంటే నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ఉంది, దాన్ని చేస్తాను అని అంటాడు. ఎవరో పాపం అనామకుడు ఎక్కడో విద్యను అర్జించకపోయినాడు, ఈ ఆకులను చూస్తుంటే అన్ని సంస్కృత శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇలాగ బతికించమ్మా, ఇట్లా బతికేది చాలా ముఖ్యం ఈ తరానికి
అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే చూడండి ఎంత లాజికల్గా బతికిస్తుంది అమ్మాయి అంటే, ఆయనకి ఆహారం తీసుకునే శక్తి కూడా లేదు, ఇప్పుడు లేచి కూర్చునే శక్తి లేదు. ఇప్పుడు ఆయనకి బలం తెప్పియాలా, బలం తెప్పించి కూర్చోపెట్టాలంటే కూడా అందుకు కొంత బలం కావాలా. ఈ బలమే లేకున్నప్పుడు ఆహారాన్ని ఎలా లోపలికి పంపాలా? అప్పుడు ఆ పాప ఆలోచన చేసి తనకు తెలిసిన ఒక విచిత్రమైన విద్యను ప్రదర్శించి బాగా మంచి ఆవు పెరుగు తీసుకొని అన్నాన్ని ముద్దగా చేసుకొని ఆ ఆవు పెరుగు ప్లస్ ఈ ముద్దైన అన్నాన్ని బాగా మెత్తగా కలిపి 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 ఇంకా ఆల్మోస్ట్ పేస్ట్ లాగా చేసి తన ఒంటినంతా కుర్రాడి వంటిని వేడి నీళ్లతో బాగా తుడిచేసి ఒక గుడ్డతో ఆ పెరుగన్నాన్ని ఒంటికి పట్టిస్తున్నాడు. ఒంటికి పట్టించిన తర్వాత చూడండి, పెరుగన్నానికి మాత్రమే అంతటి శక్తి ఉందండి. నాకు కూడా తెలియదు చదివేంత. ఎప్పుడైతే పెరుగన్నం బాగా దట్టించి పెడుతుందో దేహానికి, ఒక 3 గంటల్లో లేచి కూర్చుంటాడు అప్పుడు ఆయనకి స్నానపానాలు చేపించి లైట్గా భోజనం ఇచ్చి ఆయన కూర్చోబెడుతుంది పక్కన. అప్పుడు అడుగుతుంది, ఏం నీ కథ, అసలు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు? లేదు, ఇట్లా నేను దీనికి పోవాలనుకుంటే ఒక బ్రహ్మరాక్షసుడు తగిలి నన్ను అంతా డిస్ట్రాక్ట్ అయిపోయింది, కష్టపడి రాసుకున్నాను కానీ మేకస్ కొంచెం తినేసిందంటే పోయిందని వదిలేసాయి, ఇప్పుడు ఉండేదాన్ని ఎలా జోపానం చేసుకో చూడు. సరే, నేను ఇప్పుడు ఆ పని మీద ఉంటాను, ఇంకా నా కర్తవ్యం గుర్తొచ్చింది, నేను వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని చెప్పేసి ఆ మూటని సంకలు వేసుకొని వెళ్ళకపోతే వాళ్ళ నాయన వచ్చి స్టాప్ అంటాడు. పోకూడదు నువ్వు, ఎందుకు? ఇంత నా కూతురు చేసింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నువ్వు పెళ్లి చేసుకుని పో అంటాడు. ఇదేం ఆఫర్ అపోయింది, నేను సన్యాసిని, నేను ఏదో చేసుకుని నా చదువు లేదా నేను చేసుకుని పోదామంటే పెళ్లికి ఇంట్లో అవన్నీ మా దాంట్లో కుదిరే పనులు కావు. అట్లట్లయితే నేను బతికిచ్చినా నేను లేదంటే ఇదే అరుగుని చచ్చిపోతుంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎవరు వద్దు, నీది వద్దు నాది వద్దు, మా దేశపు రాజు చాలా ఇట్లా పంచాయతీ దండీ చేస్తాడు, అతని దగ్గరికి పోదాం. రాజు దగ్గరికి పోతాడు. రాజు కూర్చొని ఉంటాడు, పక్కన మంత్రి ఉంటాడు. ఆ కుర్రాడి సభలోకి ఎంటర్ అయ్యి చూసి రాజుకి మంచి వర్చస్సు గల ఈ కుర్రాడిని చూస్తానే, ఈ చంద్రశర్మని చూస్తానే చాలా మనసు పులకించిపోతుంది. ఒరే ఒరే ఒరే, నాకుండే కూతుర్ని ఇస్తే ఇట్లా వానికి. చూడండి దేవుడు ఎట్లా ఆటలాడుతున్నాడంటే, వాని పని ఏమి వాడు చేస్తుండేదేం పాపం. అట్లా వస్తానే మంత్రికి చెప్తాడు. మంత్రి ఎట్లా ఉన్నాడంటే, ఆ ప్రభువు కుమ్మేస్తాడు, నువ్వు ఊరికే చేసుకో అంటాడు. ఇంకా ఆయన ఇంకా వచ్చి సమస్య కూడా చెప్పేట్లేదో ఉండో, కొంచెం నేను చెప్పేదేనండి మీరు, ఈ కుర్రాడు మాకు బాగా నచ్చాడు, నాకుండే ఏకైక కూతుర్ని ఈయనకేస్తా, నా రాజ్యం కూడా వీనికేసేస్తా. దీన్ని విపరీత రాజయోగం అంటాను. మనకే తెలియదు, వచ్చేస్తుంది. అట్లా వచ్చేస్తున్నా అంటాడు. ఏం మీద మీద పోటీ పడిస్తున్నారు పిల్లల్ని, నాకు నా అట్లా వాడిని కాదప్ప, సన్యాసం నా బట్టలన్నా చూడండి, నాగా నా శిఖ ఇక అన్నీ ఉంటే ఏమవుతుంది? లేదు, రెండింటికి ఇంకా అయిపోయా. లేదు అంటే తలకాయలు వేస్తాడు. ఇప్పుడు చేసుకోవాలా. అప్పుడు ఆయన పంచాయతీ అడిగాడు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, నేను కూడా మీలాగే కూతురు ఇవ్వాలనుకున్నాను, నేను దానికుండే నేకుండేది ఒకే కూతురు, ఏం చేయాలి, అల్లుడు మంచోడు ఉండాలని అనుకున్నాను, వీడు దొరికేసినాడు. అప్పుడు మంత్రిని అడుగుతాడు. మంత్రి ఇంకొక పుల్ల పెడతాడు. ప్రభు వాడు బ్రాహ్మణుడు, అక్కడ కంప్లైంట్ ఇచ్చేకి వచ్చింది వైశ్యుడు, మీరు క్షత్రియుడు. ఒక బ్రాహ్మణుడు ఇతర కన్యల్ని పెళ్లి చేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం ముందుగా ఒక బ్రాహ్మణ కన్యని పెళ్లి చేసుకోవాలండి. చూడండి 1+3 ఆఫర్. అలాగా ఏం చేస్తాడు, ఒక బ్రాహ్మణ కన్యని వెతుక్కొని వచ్చి 1 షాట్ 3 బర్డ్స్ అన్నట్ల ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేసి ఇస్తాడు. ఆయన అనుకునింది వ్యాకరణం చేయాలని సంసారం చేస్తున్నాడు. అప్పుడు ఒక కండిషన్ పెడతాడు ఆయన. ఆయన తెలివైన ఆయన. మీరు చెప్పినట్టు నేను అన్నింటికి ఒప్పుకుంటూ వచ్చినాను, నాదొక కండిషన్ ఉంది. నా కండిషన్ ఏంటి అంటే, ముగ్గురికి ఒక్కొక్క సంతానం కలిగిన తర్వాత, అది ఆడైనా మగైనా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, సన్యాస దీక్ష తీసుకుంటాను, అప్పుడు మీరు ఎవరు ఆపుతుంది. ఈ కండిషన్ ఉంటేనే తాళి కడతానని వింటాడు. రాజు మాటిస్తాడు, వైశ్యుడు మాటిస్తాడు, బ్రాహ్మణ కుటుంబం మాటిచ్చిన తర్వాత ఆయన ముగ్గురికి సంతానం అయిన తర్వాత అక్కడి నుంచి సన్యాస దీక్షకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎక్కడికి వస్తాడు ఈయన అంటే, నర్మదా నదీ తీరంలో ఇంతకుముందు ఎవరైతే గౌడపాదాచార్యుల దగ్గర శిష్యరికం చేసి గోవింద భగవత్పాదులుగా చెప్పగలిగే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈయన ఫస్ట్ సారిగా కాళ్ళకు నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత ఆయన కనిపిస్తుంది, ఈడే అంశపురుషుడు వచ్చేసినాడు ఆదిశంకరుడు. సన్యాసి దీక్షకి చరిత్ర మొత్తంలో మీరు తీసుకుంటే, సన్యాసి దీక్షకి ముందు ఒక పేరు ఉంటుంది, వ్యవహార నామం అంటారు దాన్ని. సన్యాసం అయిన తర్వాత ఆశ్రమ నామం అంటారు దాన్ని. ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత సన్యాసాశ్రమంలోకి ఒక పేరు పెడతారు. ఈయన అప్పటికి శంకరాచార్యుల వారు, శంకరుడు ఆయన పేరు, యాక్చువల్ ఆదిశంకర ఆయన పేరు, ఒరిజినల్ పేరు. ఆచార్య ఎప్పుడైతాడంటే, నలుగురికి చదువు చెప్పినప్పుడు ఆచార్య అవుతాడు, అప్పుడు శంకరాచార్య అవుతాడు. ఎప్పుడైతే ఈయన పేరు ఆదిశంకర అని ఉంటుందో అప్పుడు పేర్లు కూడా చాలా లెక్కేసి వాళ్ళ పేరు తెలుసుకుంటే వాడు ఏ నెలలో పుట్టినాడో తెలుసుకోవచ్చు. దానికి ఒక సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉండేది.
ఆయన ఎప్పుడైతే శంకర ఆదిశంకర అని చెప్పే లోపల లెక్కేసుకుంటాడు, నీవు ఇట్లా తిథి రోజు పుట్టినావు నాయన, నీది అమోఘమైన చరిత్ర ఉంటుంది, నీకు నేను చదివేయడానికి ఇక్కడ వరకు ప్రాణాలు బిగపట్టుకొని ఉన్నా, ఇంకా నేను వెళ్ళిపోవాలని. అప్పుడు చివరాఖరికి గోవింద భగవత్పాదుల దగ్గర పేరేమన్నా మార్చాలా, సన్యాసనామం ఏమన్నా ఇస్తారా అంటే అంటాడు, బాబు నీవు సాక్షాత్ పరమశివ అంశవి, శంకరుడి పేరు మార్చే దమ్ము ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎవరికి మార్చేదే వద్దు, నువ్వు పూర్వనామమే ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది, అదే పేరుతో ఉండు అని చెప్పేసి ఆయన తన జ్ఞానాన్ని శిష్యుడికి దారాదత్తం చేస్తాడు. అలాగా ఈ గురు పరంపర ఆదిశంకరాచార్యుల వారికి విద్య నేర్పడానికి ముందు ఇన్ని తతంగాలు జరిగి చివరాఖరికి ఆదిశంకరాచార్యుల వారికి ఒక మంచి గురువు దొరుకుతాడు. అంటే గురువు దొరకడం ఎంత సంక్లిష్టమైన ప్రక్రియ అని చెప్పడానికి ఈ కథ మనకి ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇక నిన్న నన్ను కొందరు వచ్చి, శివ మేము దీక్షలో ఉన్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటాం కదా, అసలు ఓం నమ శివాయ అంటే ఏమైనా అడిగినా. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావన చేసినాను, మళ్ళీ ఒక మాట చేస్తా వారి కోసం. ఇది ఓం అనేది ప్రణవ పంచాక్షరం కాదు, మూల బీజాక్షరం అంటారు ఈ ఓంకార నాదాన్ని. అసలు ఓంకారం అనే మాట ఎందుకు వచ్చింది అంటే, సృష్టి ఆరంభమైనప్పుడు ఒక పెద్ద సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే ఓం అనేలాగా ఉంటుంది. ఇప్పటికీ మీరు గురుగ్రహం దగ్గర ద సౌండ్స్ ఆఫ్ జూపిటర్ ప్లానెట్ అని కొడితే మీకు అక్కడ ఏం సౌండ్ వస్తుంది అనేది మీకు గూగుల్లో వస్తుంది. అది ఎలా ఉంటుంది తెలుసా, ఓం అంటుంటుంది. అలాగా గురుగ్రహానికి ఎందుకంతటి ప్లేస్ వచ్చిందంటే, ఒక పెళ్లి చేయాలన్నా ఇంకొక శుభకార్యం చేయాలంటే గురు దృష్టి లేకపోతే ఎవరు చేయాలి. అలాగా గురుగ్రహం దగ్గర మాత్రమే ఓంకారనాదం, ఇంకొకటి సూర్యుడి దగ్గర కూడా ఓంకారనాదం వస్తుంది. ఈ రెండు చాలా ముఖ్యమైనవి గ్రహాలకు. అలాగా ఈ ఓంకారనాదం నుంచి సృష్టి ఆవిర్భావం జరిగింది అన్నప్పటి నుంచి ఓం మనకి ఈ మంత్రాలకంతా తల్లి వంటిదిలాగా అయిపోయింది. ప్రతి మంత్రానికి ఓం చేర్చినామనుకో దానికి ఒక పవిత్రత దాటి పెరుగుతుంది. అందుకు ఓంకారం. ఈ ఓం అనేది ఒక అక్షరం కాదు, ఆ ఓ మా అనే 3 అక్షరాల కలయిక ఓం. ముక్త ఒక అక్షరంతో ఓం అని పలకలేవు. నువ్వు ఓం అన్నావనుకో నీకు తెలియకుండా నీ నాభి కూడా కదులుతుంది. కావాలంటే కడుపు మీద చేసుకొని చెక్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే నాభి నుంచి వస్తేనే ఓంకారం అవుతుంది, లేదంటే కాదు. ఇలాగా ఈ 3 ఎందుకు అక్షరాలు కలిపినారంటే, ఆ అనేది జాగ్రత్త అవస్థ, ఊ అనేది స్వప్నావస్థ, పడుకున్నప్పుడు ఉండే స్వప్నావస్థ. ఇక ఈ మా అనేది ఏం చేస్తుందంటే సుషుప్తావస్థ. జ్ఞానం కావాలంటే మనిషికి సుషుప్తావస్థలో ఉండాలి. అలాగే ఈ 3 అక్షరాల కలయిక ఉంది. మనం పెట్టే 3 నామాలు కూడా ఎందుకు 3 పెడతాం, వాళ్ళు 3 నిలువ పెడితే వైష్ణవులు, మనం అడ్డం 3 పెడతాం. మరి ఇద్దరికి 3 ఎందుకున్నాయి, 4, 5 ఎందుకు లేదు? ఒకరి మీద ఒకరి ఆధిపత్యం చూపించుకోవాలంటే వాళ్ళు ఇంకొకటి ఎక్కువన్నా పెట్టుకోలేదు, మనమన్నా ఎక్కువ పెట్టుకోవాలి. లేదు, శాస్త్రం 3 చెప్పింది. ఎందుకంటే ఈ 3 అనేది చాలా ముఖ్యమైనది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను మనకి చెప్తుంది. కాబట్టి ఈ 3 దశలలో నేను భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ 3 కుండ్రాలను పెడతాం. ఇవి కుండ్రాలు, వాళ్ళవి 3గా కుండ్రాలు ఇలా ఉంటాయి. అందుకుగాను మనం 3 పెట్టుకుంటాం. అదే శాస్త్ర సంబంధం. ఇక నమః అనేది నమస్కరిస్తున్నాను అనే మాటను సూచిస్తుంది. నమః అంటే నమస్కారం, నేను వందిస్తున్నాను నీకు. ఇప్పుడు నమస్కారం అనే మాట మనకి ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. మోడీ గారు విదేశీ పర్యటన. నమస్కారం అంటే అర్థం ఏమంటే, ఇక్కడ నేను నీకు నమస్కారం చేస్తున్నానని శాస్త్రం చెప్పదు. నాలోన ఉన్న భగవంతుడు నీలోన ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని మేము సనాతనం చెప్తుంది. కాబట్టి నాలోని భగవంతుడు నీలోని భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను. ఇదా నమస్కారం అంట. ఎందుకు ఇలాగే పెట్టారంటే, సైంటిఫికల్గా ఈ 2 చేతులు ఒకదానికొకటి రాపిడ్ అయినప్పుడు నీ ఈ బ్రెయిన్లో ఉండే పిక్టోరియల్ మెమరీ అంటారు. ఆడియో వేరే ఉంటుంది, వీడియో వేరే ఉంటుంది. చూడండి, ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే చాలా తక్కువ ఎంబీ ఉంటుంది, వీడియో ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే చాలా ఎక్కువ ఎంబీ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా వీడియోలో నిక్షిప్తం అయిపోవాలా. ఆ మనిషిని ఈరోజు చూసిన తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ళకి చూసినామనుకో మళ్ళీ గుర్తించగలిగే సామర్థ్యం ఉండాలంటే, ఆ మనిషి ఎదురుపడ్డప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం అని తల వంచినామనుకో ఆయన పిక్చర్ క్యాప్చర్ అయిపోతుంది మైండ్. అందుకు నమస్కారాన్ని అంత పద్ధతిగా పెట్టారు మనవాళ్ళు. ఇంకోటి, షేక్ హ్యాండ్ వేయడం వల్ల వాళ్ళకుండే రోగాలు మనకు రావచ్చు. నమస్కారం ఆయన పాటికి ఆయన ఉంటాడు, మన పాటికి మనం ఉంటాం. గౌరవం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఇలాగా ఈ నమస్కారం. నమః అంటే నేను నీకు వందిస్తున్నాను. శివాయ, ఎవరికి వందిస్తున్నావు? శివ. నేను చెప్తాను, శివ అంటే ఒక్క శివుడే, శివ అంటే అమ్మవారు. ఈ ఇద్దరిని కలిపి ఒక మంత్రాన్ని చేస్తే శివాయ. ఎందుకంటే ఇక్కడ అమ్మ అయ్యవారు, ప్రకృతి పురుషుడు ఇద్దరిని సమానంగా చూస్తున్నానని
మనల్ని మనం ఒప్పుకున్నట్టు. ఇక ఇది ఎందుకు చేస్తారు అంటే ప్రకృతి పురుషుడు లేకపోతే సృష్టి జరగలేదు. మీరు బాగా చూడండి, చాలా సూక్ష్మమైన మాట చెప్తున్నా. ఒక లింగాన్ని మీరు అర్చిస్తున్నారనుకోండి, మీరు అమ్మవారిని సెపరేట్గా అర్చించాల్సిన అవసరం లేదు. మీరు ఒక అమ్మవారి దగ్గరికి పోవాలా, కానీ సడన్గా అయ్యవారి దగ్గరికి పోయే ఛాన్స్ దొరికింది. అక్కడికి పోయేది ఇప్పుడు ఎట్లా? అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా? శాస్త్రం చాలా తెలివైన ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడైతే లింగ ఆరాధన జరుగుతుందో అక్కడ ఇద్దరూ కూర్చొనే ఉంటారు. పీఠ భాగంలో అమ్మవారు, లింగ భాగంలో అయ్యవారు ఇద్దరూ కూర్చున్నారు కాబట్టి అది శివాయ నమః అయింది. అందుకు పూజ చేసే ఇద్దరికీ చేసినట్టే, వాళ్ళలో భేదం లేదు. ఆ భేదాన్ని నువ్వు సృష్టించదు. ఎందుకంటే భృంగి చరిత్ర చెప్తుంది, శివునికి పార్వతికి భేదం సృష్టించి ఆయన చాలా కష్టాలు పడినాడు. అదొక రోజు చెప్తాం మళ్ళీ మీకు. అలాగా భృంగిలాగా మనం కాకూడదు, ఇద్దరూ ఒకటే అని అనుకోవాలి. అర్ధనారీశ్వర తత్వం చెప్పేది అది. ఇంకా అమ్మవారి దగ్గర పోతాం. ఇప్పుడు అయ్యవారిది మిస్ అయింది, అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి చేస్తే అయ్యవారికి చేసినట్లేనా? ఇది ఒక డౌట్. ఖచ్చితంగా అయ్యవారికి కూడా చేసినట్లే అని చెప్తుంది. ఎందుకంటే అమ్మవారిని కూర్చోపెట్టిన ప్రతి చోట ఒక శ్రీచక్ర యంత్రాన్ని స్థాపన చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర ఆమె కూర్చున్న పీఠం కింద ముందు భాగంలోనో లేదా గోడకో ఎక్కడో ఒక దగ్గర ఒక శ్రీచక్రాన్ని స్థాపన చేస్తారు. శ్రీచక్రంలో 2 త్రికోణాల కాంబినేషనే ఉంటుందంటే అన్ని ట్రయాంగిల్సే ఉంటాయి. మీరు బాగా పట్టుకొని చూడండి, దాంట్లో మొత్తం ట్రయాంగిల్సే ఉంటాయి. ముందు భాగం తుద కలిగిన అంటే అప్ సైడ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శివయ్యను సూచిస్తాయి. డౌన్ సైడ్ ట్రయాంగిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారిని సూచిస్తాయి. ఇవి 2 కాంబినేషన్లో కూర్చుంటేనే ఒక శ్రీచక్ర యంత్రం రచన జరుగుతుంది. శ్రీచక్ర యంత్రంలో కేవలం అమ్మవారిని ఉంటే ఆరాధన చేయాలంటే కింద భాగంలో ఉండే ట్రయాంగిల్స్ ఒకటే ఉంటాయి, పైన భాగంలో ఉంటే రావు, చేసేది కూడా రాదు. అందుకే మీరు అయ్యవారిని చేసిన అమ్మవారిని చేసిన మనస్ఫూర్తిగా చేస్తే వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళ గొడవేది వాళ్ళు చూసుకుంటారు. నువ్వు తీసుకోవాలా, నేను తీసుకోవాలనేది నువ్వు చేయాల్సింది మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం చేయాల్సింది. ఇక దీని ప్రస్తావన, దీన్ని ఎవరు రాసినారు, ఈ శివాయ నమః లేదా నమ శివాయ మంత్రాన్ని ఎవరు రాసినారు అనే దానికి సమాధానం లేదు. ఎందుకంటే 32 మంది ఋషులు ఎంతో కష్టపడి చేసిన, దర్శనం చేసిన ఎన్నో మూల మంత్రాల్లో నుంచి వచ్చిన భాగం ఈ భాగం. దీంట్లో ఈయనే రాసినాడని చెప్పడానికి ఖచ్చితమైన మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇక యజుర్వేదంలోని ఒక భాగంలో ఈ నమశివాయ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా 4వ అనువాకంలో మొత్తం 11 దాంట్లో 8వ అనువాకంలోను, కాండలలో 7వది, మధ్యలో చూడండి యువతల 3 ఉంటాయి, మధ్యలో 4వ దాంట్లో ఈ కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా సీక్రెట్గా మెయింటైన్ చేసి ముందు తరాలకు ఇచ్చినారు ఈ శివాయ నమః అనే మంత్రాన్ని, నమ శివాయ అనే మంత్రాన్ని. దీనికి ముందు మహేశ్వరాయ అని వస్తుంది. ఎందుకంటే నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ నాచనం శృంగాయ చ ఉషతే చ ఉగ్రాయ చ భీమాయ చ అగ్రేవదాయ చ దూరేవదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షభ్యో హరికేశభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శివాయ చ నమ నమస్కారాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇది ఏం చెప్తుందంటే ఈ నమశివాయ మంత్రానికి మహేశ్వరాయ అనే ఒక మాట వస్తుంది. మహేశ్వరుడు అంటే గురువు అని అర్థం. ఈ మంత్రాన్ని ఎవడైతే గురువు ద్వారా పొందుతాడో వాడు ఉత్తమ ఫలితాలు పొందుతాడని శాస్త్రం చెప్తుంది. ఇది నమశివాయ మంత్రానికి ఉండే ఒక మూల కథ. ఒకటి మూల ఏదైతే ఉందో ప్రణవ బీజాక్షర మంత్రం ఓం, దానికి శివాయ నమః లేదా నమశివాయ జోడిస్తే ఈ ఓం నమశివాయ అనే ధాతువు పుడుతుంది మనకి. ఇక మన దానికి, మన హిందూ ధర్మానికి ఇతర మతాలకు ఉండే ముఖ్యమైన భేదం చెప్తా. ఎందుకు మనకి వాళ్ళకి క్లాష్ వస్తుంది? వాళ్ళు ఆరాధన చేస్తారు, మనము ఆరాధన చేస్తాం కదా. మళ్ళీ మనం తీసుకున్నంతగా ప్రశాంతంగా విశాలంగా వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతారు? మనం దర్గాలు ఉంటే మా వాళ్ళ కంటే మన వాళ్ళే ఎక్కువ పోతారు దర్గాకి. అదే ఒక పొరపాటులో ఒక ముస్లిం కూడా పొరపాటున గుళ్ళోకి రాడు. ఎందుకంటే వాళ్ళ కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఒకటి ఒప్పుకున్నారు, నమ్మినారంటే దాని మీద ప్రాణం పెడతారు. మన దాంట్లో అట్లా కాదు. నీ అవకాశాన్ని బట్టి, నీకుండే అనుకూలాన్ని బట్టి నువ్వు మారిపోతూ పోతావు. గుళ్ళో బాంబు పెట్టంటే మొన్న స్లీపర్ సెల్స్ దొరికిందే దాంట్లో అజిత్ దోవల్ ఇచ్చిన ఒక విభ్రాంతికరమైన విషయం ఏమంటే ఇప్పుడు స్లీపర్ సెల్స్లో ముస్లిమ్స్ కంటే హిందూసే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లి పాలు తాగి తల్లిని నడి బజార్లో అమ్మేవాళ్ళు భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఎంత కఠినంగా ఖచ్చితంగా పాటిస్తున్నారో మనం మన ధర్మాన్ని అంతే ఖచ్చితంగా కఠినంగా పాటించాలా. హజరత్ సయ్యద్ అని ఎక్కడైనా దర్గాలకు ఉంది అంటే దాని దారిదాపుల్లోకి కూడా పోవద్దండి. ఎందుకంటే హజరత్ అంటే 1000 ఏని అర్థం అంటే 1000 మంది హిందువుల్ని చంపిన, లేదా 1000 మంది ఆడపిల్లల్ని చరిచిన, లేదా 1000 మంది చిన్నపిల్లల్ని చంపిన ఆ టైటిల్ ఇస్తారు వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్.
హజరత్ అంటే 1000 మందిని చంపినవాడు, హిందువుల్ని చంపినవాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ హజరత్ అనే మాటని దర్గాకి తగిలిస్తే వాళ్ళకి ఏం లాభం అప్ప అంటే, అప్పుడు కాలంలో నవాబులు ఏం చేసినారు, ఎవరైతే హజరత్ పదవిని పొందింటాడో వాడు శాశ్వతత్వాన్ని పొందడానికి వాడికి ఒక గోరి కట్టించి ఆ గోరిని మెయింటైన్ చేయడానికి 2 మౌల్వీల్ని పెట్టి దానికి ఒక భూమిని రాసేవాడు. ఆ శాశ్వతత్వం పొందడానికి వాళ్ళు ఎంతోమంది హిందువుల్ని అనాగరికంగా చంపి పారేస్తారు. మనం ఆ దర్గాలకు కొట్టుకొని లైన్లో నిలబడిపోతాం. ఇది మన దగ్గర ఉండే భావదారిద్రం. మన దగ్గర లేని దేవుడు లేదు, మన దగ్గర లేని ఉపాసన లేదు. మీకు తెలియదంటే మీకు జ్ఞానం లేదని అర్థం, కానీ హిందూయిజంలో జ్ఞానం లేదనే మాట ఎప్పుడు చెప్పొద్దండి. అది అపారమైన జ్ఞానవంతమైనది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడుండే మతాలన్నీ కూడా ఒక కాలంలో హిందూ దగ్గర నుంచి బయటికి వెళ్ళి మనగలుగుతుండే. అలాగా మనం సృష్టిని నమస్కరిస్తాం, అలాగే సృష్టికర్తని ముఖ్యంగా నమస్కారం చేస్తాం. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు సృష్టికర్తను మాత్రమే నమస్కారం చేస్తారు, సృష్టికి నమస్కారం చేయరు. మనం భగవంతుడిని బయటికి వదిలేసినాం, మొత్తం ప్రపంచం నిండా వదిలేసినాం. ఎక్కడైనా చూసుకొని ఈ స్తంభంలో చూసుకో, ఆ గోడలో చూసుకో, ఫోటోలో చూసుకో, మొక్కలో చూసుకో. హిందుత్వం ఏం చేసిందంటే భగవంతుడిని ఫ్రీ చేసి వదిలేసింది, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ వాళ్ళు అట్లా చెప్పలేదు. వాళ్ళు ఒకే దగ్గర చూసుకోవాలి, వాళ్ళు పోతే మసీదుల్లోనే చూసుకోవాలి, దర్గాల్లోనే చూసుకోవాలి. అలాగా వాళ్ళు ఒక ఫ్రేమ్ కట్టి పెట్టినారు, మనం ఫ్రేమ్లో నుంచి బయటికి తీసేసినాం. ఇది వాళ్ళకి మనకి ఉండే ముఖ్యమైనది నేను గమనించిన ఒక సూత్రం. అందుకే భగవంతుడిని అన్ని చోట్ల దర్శించగలగాలంటే సామాన్యమైన తెలివి ఉండకూడదు. ప్రహ్లాదుడు ఒక స్తంభంలో చూడగలిగినాడంటే ఆయనకుండే అపార జ్ఞానం వల్ల చూడగలిగినాడు. మనకి స్తంభం కనిపిస్తే ఆయనకి నరసింహస్వామి కనిపించాడు. అలాగా మనం కూడా అణువణువులో ఎప్పుడైతే భగవద్ దర్శనం చేసుకుంటామో అప్పుడు మనం భగవంతుడి వైపుకు ఒక్కొక్క అడుగు వేస్తున్నాం అనేది మనకు ఒక గుడ్డి గుర్తుగా వస్తుంది. సంప్రదాయంగా హాస్యం ముఖ్యమైనది అనుకుంటుంటారు కదా, రోజు ఒకటి సంపదాడు సార్ మమ్మల్ని. ఒకసారి మనకి దీక్షకు వస్తుంటారు, మళ్ళీ అన్నిలా భావించదండి, హాస్యం కోసం చెప్తున్నా. ఇప్పుడు 20 స్టార్ట్ అవుతుంది, నేను ప్రిపేర్ కావాలి. ఎందుకు తెలుసా, వాడు ఏ బ్రాండ్ ముందు తాగినా నేను గట్టిగా నిలబడగలగాలి. ఎందుకంటే బాగా చూడండి, పొద్దున వేసుకోవాలంటే రాత్రి ఫుల్ లోడ్ అయిపోయి ఉంటుంది బండి. పొద్దున వచ్చి నేను బాబు ఫస్ట్ శ్రీ గణేశాయ నమః అంటే ఓం శ్రీ గణేశాయ అనే లోపల నేను ఎక్కిపోయినాను అనుకో, స్వామి చాలా ఒకలు పడుతున్నాడంట. నిలబడినానా ముందు దాటి నాకు అలవాట్లేదు, నాకు చక్కర వస్తుంది. నాకు బస్సులో ఎవడో ఎక్కడో తాగింటే బస్సు దిగేసినాను నేను, నాకు ఆ వాసన చెప్పలేదు. ఇట్లాగా పాపము మనకి ఒక మందు తాగాయని ఉన్నాడు. మందు తాగేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, బాగా చూడండి. వానికి ఏది ప్రాబ్లం ఉండదు, వాని చుట్టూ ఉండేవానికి అన్ని ప్రాబ్లమ్స్, ఎందుకంటే వాడిని మోస్తుంటాడు కాబట్టి. ఇప్పుడు భార్య ఉంటుంది, బాగా 800 పని, మంచి కళాకారుడు ఉంటాడు, 800 వేసి సంపాదిస్తాడు. రాత్రికి వచ్చే లోపల 100 రూపాయలు చేతిలో పెడతాడు. 100 రూపాయలతో బతికేలేదా, అందరు ఇట్లే ఉండరా అని పాపం 700 వాడు తాగి మడసడానికి వస్తాడు ఇంటికి. ఏమో ఏడ్చుకుంటూ కన్నీళ్లతో వంట చేసి ఉప్పు తక్కువ అయితే కన్నీళ్ళు వేసి దాంట్లో కలుపుతుంటారు పాపం. అట్లాగా ఇలా ఒక తాగుబడి ఎన్నో బతిమాలి వేమాలి తెచ్చి కాళ్ళు పట్టులో ఒక స్వామి దగ్గరికి తీసుకుని వస్తుంది. నా బొట్టోడు ఉంటాడు కదా, ఆడాడ పంచాయతీ చేసుకుంటాడు. స్వామి మీరన్నా చెప్పండి స్వామి, తాగి నాశనం చేసేసినాడు. నేను చూస్తాను, వాడిని చెప్పాలన్నప్పుడు ఆలోచన చేస్తాం. వాడు మెంటల్ అడిగితే నీకేం నా దుఃఖిత నేను ఫస్ట్ ముఖం చూస్తాను, మీరు ఇంటాడా లేదా. వాడు చాలా దీనంగా కూర్చొనిలో సరే వినేటట్లే ఉన్నాడు. ఒరే నాయన, భార్య పిల్లల్ని కష్టపెట్టి ఏం సాధిస్తావు, తాగుతావు బాగుంది తాగు, నీవు ఎందుకంటే నీకు ఒళ్ళు కష్టం ఉంటుంది, నీకు ఉంది. వారానికి ఒకసారి తాగు, ప్రశాంతంగా ఉండు. ఏదో ఇంట్లో బాగా మట్సనాన్ని చేయించుకొని తిని ఇంట్లో పండుకో. బజార్లో పడి ఆడదొరలు ఈరుదొరలి డబ్బు పాయ మర్యాద పాయ అమ్మ ఎట్లా తిరగాలపో బయట. రేపొద్దు నీ పిల్లలు స్కూల్కి పోతే మీ నాయన ఆడపడిండారా అంటే ఏం మర్యాద పిల్లలకి. వానికి చాలా జ్ఞానం వచ్చేస్తుంది పాపం. ఏం స్వామి నీ ఎక్కడో లేని మళ్ళీ చెప్తున్నాడు కదా నాకే. అట్లే తలకా ఉంచుకొని ఉంటాడు, పక్క ఫ్రెండ్లో మేడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది. సన్న పిల్లలు వాళ్ళ అమ్మని గట్టి పట్టుకొని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మాట వింటావా అంటే వింటాను స్వామి. వాడికి స్టాలిన్ సినిమాలోనే ఠాగూర్ సినిమాలోనే తెలియదు. ఇట్లా వాడికి నచ్చని ఒకే ఒక విషయం ఏమంటే తాగొద్దని చెప్పడం. మేము అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు, తాగొద్దని. వాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు, నీకు ఎట్లా కొట్టాలో విన్నాను. అప్పుడు నాయన తాగేది మంచిది కాదు, తాగాలంటే ఎప్పుడో ఒకసారి నాయన, ఎవరో కలిసినప్పుడు బంధువులు మిత్రులు ఎప్పుడో ఒకసారి, అట్లే కానీ ఇది పగులుగా ఉద్యమంలో తాకూడదు ఏమి. కానీ స్వామి ఇప్పుడేం చెప్పాలనుకున్నా చెప్పు అంటాడు. చెప్పు ఈ సోది పంచాయతీ నీకు ఒక మాటలో అయిపోతుంది.
నువ్వు తాకూడదు నాయన ఇంతే నేను చెప్పేది. నేను చెప్పేది ఏముంది, నువ్వే నా ఆస్తులు తిన్నావా, నేను నీ ఆస్తులు తిన్నాను, నువ్వు తాకూడదు. అట్లా చూడు ఎట్లా ఏడుస్తుంది. సరే స్వామి తాగితే ఏమైతే చెప్పు, దాని కదా నువ్వు వీడియో ఇప్పుడు తాగితే ఏమవుతుంది మనకెట్లా తెలుస్తుంది, తాగినోడికి తెలుస్తుంది. బాబు ఈ ప్రశ్నకు ఆన్సర్ నేను చెప్పలేదు, నాకు తాగే అలవాటు, నేను అడుగుతుండేది అట్లా కాదు. తాగితే ఏం పాపం, పాపం అంటారు కదా, ఏం పాపం వస్తుంది బాబు, తాగితే నరకానికి పోతావు నాయన. నరకంలో ఏముంటుంది, ఏం నా దూతలు ఉంటారు, బాగా నూనెలో వేసి ఫ్రై చేస్తాను నేను తెలుస్తాను అట్లా అంటాడు. అవునా స్వామి, ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయి, చాలా ఇంకా ఘోరం, నేను చెప్పలేనివి, నాకు తెలియదు, రేపు చదివి మళ్ళీ చెప్తాను కావాలంటే నీకు. వద్దులే స్వామి, చదువు ఘోరమైన శిక్షలు ఉన్నాయి, కానీ నాకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను తాగుతాను, నేను చెడ్డోడే, నేను రైట్ ఒప్పుకుంటాను. వాడు అమ్ముతున్నాడు కదా, వాడు ఎక్కడికి పోతాడు, వాడిని స్వర్గానికే పోతాడు, వాడు నరకం, నీకంటే ఘోరమైన నరకం అని. ఎందుకంటే నీ వాడిని జడుపుతుండేదే వాడు పెట్టి, వాడు ఇంకా ఘోరమైన నరకానికి పోతాడు. వాడు 14 నరకాలు చూస్తాడు, వాడు అయిపోదు. ఇంకొకటి అడుగుతాడు, మరి అది బయట చీకులు అమ్ముకుంటూ కూర్చొని ఒకటి, అది ఎక్కడికి పోతుంది బాబు, నీవు ఎందుకు విడివిడిగా, ఎంత హోల్సేల్ ప్యాకేజ్ ఇది, మీరంతా పోయి ఒకే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతమంది స్వర్గంలో ఉంటారు ఏం స్వామి, వాళ్ళు నరకంలోనే కదా ఉంటారు, వీళ్ళంతా అక్కడ ఉంటే మన నాకెందుకు స్వామి, పోతే పోతాం అందరూ కలిసి పోతారు. ఇప్పుడు అనుకుంటాడు వీడి చెప్పే స్థాయి నాకు లేదు, ఒక విశేషమైన తపస్సు చేసి మళ్ళీ చెప్పేసి వాడి చేతులు మీ అందరికీ శిరస్సు